సభకు నమస్కారం. 100 వసంతాలు వెలుగును చూసిన ఆ మహత, దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. జనార్దన్ గారు ప్లీజ్. సభకు నమస్కారం. 100 వసంతాలు వెలుగులు చూసిన ఆ మాతల్లి కృష్ణవేణి గారు మన ఫిబ్రవరి 16న కాలం చేశారు. వారు మహానటి కాదు, ఒక నిర్మాత, గాయని, అన్ని రకాలుగా ఆవిడ నిర్మాతగా ఒక 14-15 చిత్రాలు నిర్మించారనుకుంటా. ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు నిర్మించారు ఆవిడ. మొన్న కాలం చేసి ముందు ఆవిడతో మూడు సార్లు ఆవిడ కలవడం జరిగింది. ఆవిడ ఆశీస్సులు తీసుకున్నాం. మన బెజవాడలో కూడా వజ్రోత్సవ సభకు ఇచ్చేయడం జరిగింది. ఆవిడ ఆశీస్సులు తీసుకున్నాను. అలాగే మొన్న సింగపూర్లో కూడా ఆవిడ రావాల్సింది. మురళీమోహన్ గారు మేము ఇద్దరు వెళ్ళడం జరిగింది. ఆవిడ రావాల్సిన కొన్ని కారణాల వల్ల, వయసు పెద్ద కదా, 101 సంవత్సరాన్ని మాటల రాలేకపోయారు. అలాగే జాగ్రత్త అండి. మా నాన్నగారిని, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని కన్ని పెంచి చదువు చెప్పించి మంచి భవిష్యత్తు చూపించిన మా నాయనమ్మ వెంకటరామ గారు అయితే 1949లో మన దేశం చిత్రం ద్వారా మన దైవాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు వెండి తెరకు పరిచయం చేసిన ఆ మహాతల్లి కృష్ణవేణమ్మ గారు మనందరం చాలా అదృష్టవంతులం. మాటలు రావటం లేదు. ఆవిడ మన ముందు లేకపోయినా ఆవిడ ఎప్పుడు మన కళ్ళ ముందు, మన హృదయంలో ఎల్లప్పుడూ చిరస్థాయి ఉండిపోతారు. కృష్ణవేణమ్మ గారు వారి కుటుంబానికి మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రకటన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని సెలవు తీసుకుంటాను. జై కృష్ణవేణి.